ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఛాయాగ్రహాలు రాహుకేతువులు నోడల్ పాయింట్స్ అంటారు. రాహును డ్రాగన్ హెడ్ అని, అలానే కేతుని డ్రాగన్ టైల్ అంటారు. రాహుకేతులు పరస్పరము 180 డిగ్రీల కోణంలో ఉంటారు. రాహుకేతులు ఈ ఛాయాగ్రహాలు ఎప్పుడు కూడా మనిషి జీవితంలో పెను మార్పులకి, మనిషి జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మాయలాగా, మాయా మచ్చింద్రంలాగా ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనుకోని సంఘటనలు, ఎక్స్పెక్ట్ చేయని సంఘటనలు, మనం ఊహించని సంఘటనలు ఏవైతే జరుగుతాయో ఒక మాయలాగా కమ్మే గ్రహాలు ఏమిటి అని అంటే ఆ 2 గ్రహాలు ఛాయాగ్రహాలు అంటారు. అంటే మన నీడని మనం పోల్చలేకుండా, మనకేది కూడా సిగ్నల్ రాకుండా చేసే, మన లైఫ్లో ఏదైతే రాదు అనుకున్న ప్రాబ్లం కూడా వచ్చే అవకాశాలున్న గ్రహము ఏర్పడే, అంటే మన జీవితంలో ఏర్పడే గ్రహాలు, దాని యొక్క ప్రభావాలు అనేవి రాహుకేతువులో ఏర్పడతాయి. అంటే మనం ఏం ఊహించకుండానే ఊహించకుండా మన కష్టాలు తెలియజేసే గ్రహాలు ఛాయాగ్రహాలు. అలానే సేమ్ టైం సుఖాన్ని కూడా, ఊహించని సుఖాన్ని ఇచ్చే కూడా రాహుకేతులే. ఎందుకంటే వాళ్ళ యొక్క స్థానాలను బట్టి మన ఫలితాలను ఇప్పుడు కూడా అంచనా వేయాలి. అంటే పరస్పరం 180 డిగ్రీల కోణంలో ఉంటాయి. అయితే ప్రత్యేకంగా దీంతో కాలసర్పదోషమని, సర్పదోషాలు, రాహుతో ఏర్పడే గురుచండాలయోగ దోషాలు ఏర్పడుతుంటాయి. అంటే ధనపరంగా ఇబ్బందులు, జీవితంలో పైకి వెళ్ళలేకపోవటం, రాహుకేతుల మధ్యలో మిగతా గ్రహాలన్నీ కూడా బంధించబడి ఉంటే దాన్ని కాలసర్పదోషం అంటారు. అనంత, కుళిక, శంఖపాల, తక్షక, కర్కోటక, విషక్త, పద్మ, మహాపద్మ ఇలాంటి 12 సర్పదోషాలనే ఉంటాయి. అంటే 12 కాలసర్పయోగ దోషాలు అంటారు. రాహు అగ్రభాగంలో ఉంటే, కేతు అధోభాగంలో ఉంటే సవ్యకాల సర్పదోషమని, అలానే కేతు పైన ఉండి అగ్రభాగంలో ఉండి అధోభాగంలో రాహు ఉంటే అపసవ్యకాల సర్పదోషాలని, దానిలో దృశ్యగోళార్ధ కాలసర్పయోగ దోషము, అదృశ్యగోళార్ధ కాలసర్పదోషము, అలానే అన్యదృశ్య గోళార్ధ కాలసర్పయోగము, ఇలాంటి కాలసర్పయోగ దోషాలు ఉంటాయి. కాలసర్పయోగం వేరు, సర్పదోషం వేరు. పంచమంలో రాహు ఉన్నా, కేతు ఉన్నా, పంచమంలో శని ఉన్నా, కుజుడున్నా దాన్ని సర్పదోషం అంటారు. పంచమ భావాధిపత్యో కానీ, పంచమ రాస్యాధిపత్యో కానీ, రాహు కానీ, కేతువు కానీ, శని కానీ, కుజుడు కానీ కంజంక్షన్ అయినా, లేకపోతే వాళ్ళ యొక్క ఆయా గ్రహాల యొక్క దృష్టి ఉన్నా కూడా సర్పదోషం ఏర్పడుతుంది అని అర్థం. అందులో కాలసర్పదోషం ఎక్కువగా ఉండటం, సర్పదోషానికి పవర్ తక్కువగా ఉంటుంది. అంటే సర్పదోషం యొక్క ప్రభావం మానవుడి మీద ఒక 65% పడితే, కాలసర్పయోగ దోషం అనేది 95% పడుతుంటుంది. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పబోయే ఫలితాలన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. సహజంగా ఎవరి రాశి నుంచి వారి రాశికి మనం చూసుకునేటప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి ఆస్ట్రాలజీలో. ఆ ఫార్ములాలో వాళ్ళ రాశి దగ్గర నుంచి గోచారరీత్యా అనేది జన్మ లగ్నం రీత్యా కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. బర్త్ చార్ట్కి గోచారానికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ రాహు తన ఎవరైతే రాశి ఫలాలు చూసుకుంటారో వాళ్ళ రాశి దగ్గర నుంచి రాహు 3, 6, 11 స్థానాల్లో ఉంటేనే రాహు మంచివాడు. మిగతా స్థానాల్లో మిశ్రమ ఫలితాలు, చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలానే కేతువు దగ్గరికి వచ్చేటప్పుడు 3, 6, 11 కేతువు కూడా. కానీ కొన్ని శాస్త్ర గ్రంథాల్లో కేతువు కూడా 10వ స్థానంలో ఉంటే కొంత మిశ్రమైన మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా గమనించాలి. అసలు బర్త్ చార్ట్కి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు కింద ఉండే వేళ్ళు, ఆ వేళ్ళు అలా కాండం వస్తుంది, ఆ కాండానికి కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మల దగ్గర ఆకులు ఉంటాయి. ఆకులు ఏం చేస్తాయి, మనకి సహజంగా రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో అలా ఉంటాయి, సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. అంటే ఏదైతే ఆకులు వస్తూ ఉంటాయి మళ్ళీ కింద పడుతూ ఉంటాయి, అదే గోచారం. అంటే గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటారు. సహజంగా రాహుకేతువులు ఒక రాశిలో మరి 18 నెలల పాటు ఉంటాడు. అంటే వక్రగతిలోనే ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ కూడా రుజుమార్గంలో ఉంటాయి, వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి వక్రగతిలోకి వెళ్తారు. అంటే డైరెక్ట్ రిట్రోగ్రేడ్ అంటారు. ఇవి ఎప్పుడూ కూడా ఆల్వేస్ రిట్రోగ్రేడ్లోనే ఉంటాయి రాహుకేతులు. అందువల్ల ఈ రాహుకేతుల్ని వక్రగ్రహాలు అంటారు. అంటే రిట్రోగ్రేడ్ ప్లానెట్స్ అంటారు, డైరెక్ట్ ప్లానెట్స్ కావని అర్థం. ప్రస్తుతం ఇప్పుడు వచ్చేటప్పటికల్లా మనకి నవంబరు 23 నుంచి
మనకి 2026 ఆగస్టు 2వ తారీఖు వరకు కూడా సుమారుగా 252 రోజుల పాటు రాహువు శతభిష నక్షత్రంలో ఉంటాడు. తన సొంత నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి. అలానే సేమ్ టైం కేతువు కూడా పుబ్బా నక్షత్రంలో ఉంటాడు, అంటే శుక్ర నక్షత్రంలో ఉంటాడు. అప్పుడు ఇక్కడ ఒకటేమో స్వయంగా తన సొంత నక్షత్రంలో ఉండటం, కేతు వచ్చే శుక్ర నక్షత్రంలో ఉండటం జరుగుతుంది. ఇక్కడ రెండూ కూడా రాసులైతే మారవు. రాహు కుంభరాశిలోను, కేతు వచ్చేటప్పుడల్లా సింహరాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి 252 రోజుల పాటు రాహు శతభిష నక్షత్రంలో సొంత నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరుగుతాయి. మిథున రాశి వాళ్ళకి సహజంగా భాగ్యంలో రాహు ఉన్నట్టు, అంటే కుంభరాశిలో సహజంగా శని క్షేత్రంలో తన సొంత నక్షత్రంలో, అలానే శనివత్ రాహు అంటారు. కాబట్టి ఏదైతే రాహు తన సొంత నక్షత్రంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతాయి అంటే, సొంత నక్షత్రంలో ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని నిష్ణాతులైన వ్యక్తుల యొక్క కలయిక, ప్రతి పనిలో కూడా కొంత సర్వత్రా విజయం లభించటం, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాయింట్దారుల వల్ల, నమ్మిన వాళ్ళ వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి. అలానే భయము, ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొద్దిగా ప్రతిబంధకాలు ఏర్పడటం, నష్టాలు కష్టాలు కొంచెం ఓర్చుకొని ముందుకెళ్ళాలి. ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా కష్టాలు నష్టాలను ఓర్చుకొని వెళ్ళండి. అంటే మానసికంగా ఆందోళన పొందకుండా, మానసికంగా ట్రబుల్ పొందకుండా, కొంత ధనపరంగా కొంత పొదుపు చేసుకుంటూ, జంతువుల యొక్క పీడలు, అలానే పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఫారెస్ట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ, రక్షణ శాఖ వాళ్ళు కానీ, మిలిటరీ వాళ్ళు కానీ, ఫైర్ మెన్లు కానీ, ఇలాంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. జంతువుల వల్ల భయం లేకుండా, జంతువుల వల్ల పీడ లేకుండా, తరచూ ప్రయాణాలు చేయటం వల్ల కొంత మనశ్శాంతి లేకపోవటం, భయము, ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాంటివన్నీ కూడా తగ్గించుకొని ముందుకు వెళ్ళండి. ఏవైతే సరే మనం ఉంటాయో అలాంటివన్నీ కూడా తగ్గించుకొని ముందుకు వెళ్తే మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొన్ని విషయాల్లో మాయలాగా రాకుండా, ఎవరు చెప్పిన మాట వాళ్ళు వినకుండా కొద్దిగా జాగ్రత్త వివరించి ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఉంటుంది. విదేశాలకు వెళ్ళే విషయాల్లో కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి. దగ్గరికి వచ్చినట్టు వచ్చే పని, ఆ పని వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మనం కంచంలో అన్నం పెట్టుకొని తినలేమని అర్థం లైఫ్లో. ఈ మిథున రాశి వారికి తండ్రి విషయంలో కొంత, ఆరోగ్య విషయంలో కొంత భద్రత అనేది అవసరం. కొన్ని ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలగటమే కాకుండా చేయి వృత్తుల యందు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జంతువుల పరంగా కూడా కొన్ని ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో చిక్కులు లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా చూసుకోవాలి. తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ముందు జాగ్రత్త చర్యలని తీసుకోవాలి. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు మీరు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా మనం రెమెడీస్ చేసుకోవటం అనేది చాలా మంచిది. ఈ రాహు యొక్క ప్రభావం వల్ల మనకి ఇంకా మరికొంత మంచి జరగాలన్నా, చెడు ఫలితాలన్నీ కూడా పోవాలన్నా కూడా, ఎందుకంటే బర్త్ చార్ట్ అనుసరించి చాలామందికి కూడా కొంతమందికి రాహు మార్గదశ కలిసి వస్తుంది. వేరే దశలు అంతర్దశల్లో కూడా మనకి అంతర్దశలు రాహు వచ్చినా కూడా కొంతమందికి అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. కొంతమందికి రాహు మార్గదశ కలిసి రావటం, కలిసి రాలేకపోవటం. మిగతా రవి మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, మిగతా శుక్ర గురు మహర్దశ, బుధ మహర్దశల్లో కూడా అంతర్దశలు వస్తుంటాయి, రాహు యొక్క అంతర్దశలు. ఆ అంతర్దశల్లో కూడా వాళ్ళకి ఎఫెక్ట్ కావటం ఒకటి, అంటే వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, అలానే శుక్రరాహుల యొక్క కలయిక, గురు రాహుల యొక్క కలయిక, శుక్రుడు గురువు రాహు నక్షత్రాల్లో ఉండటం, అలానే కేతు నక్షత్రాల్లో ఉండటం జరుగుతుంటుంది జన్మజాతకంలో. సహజంగా శుక్రుడు అశ్విని, మఖ, మూల, అలానే ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రాల్లో ఉండకూడదు. శుక్రుడు రాహుతో కానీ కేతువు కానీ కంజంక్షన్ కాకూడదు. అలానే గురువు అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. గురు రాహుల యొక్క కలయిక, గురుకేతువుల యొక్క కలయిక ఉండకూడదు. శుక్రుడి మీద రాహు దృష్టి కానీ కేతు దృష్టి కానీ ఉండకూడదు. గురువు మీద కూడా రాహు దృష్టి కానీ కేతు దృష్టి కానీ ఉండకూడదు. అలానే చంద్రకేతువుల యొక్క కలయిక, చంద్రరాహుల యొక్క కలయిక అనేది మంచిది కాదు. సహజంగా చంద్రుడు
అశ్విని మఖామూల ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రంలో ఉండకూడదు. ఉండటం వల్ల ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక బర్త్ చార్ట్ని మనం పరిశీలన చేసేటప్పుడు అండి, ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. బర్త్ చార్ట్ అనేది 80% ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ 20% అంటే ఏంటంటే, ఎంత కృషి చేసినా కూడా కొంత ఆవగిందంత అదృష్టం అనేది ఉండాలి, ఏదో రకంగా కొంత అదృష్టం కలిగి ఉండాలి అని అంటే గోచారాన్ని చూడాలి. అంటే సూచనలు, ఆర్థిక స్థితిగతులు, ఏ పనులు చేయకూడదు, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేస్తే బాగుంటుంది, ఏ పనులు చేయకపోతే బాగుంటుంది అనేది వివేకంతో విచక్షణతో గ్రహించడానికి మార్గం ఏంటంటే జ్యోతిష్శాస్త్రం. జ్యోతిష్యంలో గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ సూచనలు చేసుకొని ఎప్పుడప్పటికీ మనం వెళ్తూ ఉన్నాం అనుకోండి, ఆ సూచనను అనుసరించి వెళ్తే మన జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే లైఫ్ని మనం ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి అనే విషయాల్లో కూడా రాహుకేతుల యొక్క ఛాయాగ్రహాల యొక్క పాత్ర అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా ఆలోచన చేయాలి. అలానే రాహువుకి ఎప్పుడు కూడా మనకి బాగా లేకపోతే జన్మజాతకంలో కానీ గోచారరీత్యా అనుకూలంగా లేకపోతే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాకర్ప సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే దుర్గాదేవి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే చండీ హోమం లాంటివి చేసుకోవాలి, చండీ పారాయణాలు. అలానే దానికి రాహువుకి అధిదేవత ప్రతిదేవత అంతరిక్ష దేవత అధిష్టాన దేవతలు ఉంటారు, వాళ్ళని కూడా ప్రార్థన చేయాలి. అలానే నాగరాజాయుధ్నే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్పప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే నమో అస్తు సర్పేభ్య ఏకేచ పృథ్వీమనో ఏ అంతరిక్షే ద్వితీభ్య సర్పేభ్యో నమః అనే మంత్రాన్ని చక్కగా, అలానే తత్పురుషాయుధ్నే కద్రువంశాయ ధీమే తన్నో సర్పప్రచోదయాత్ అనే సర్పగాయత్రి మంత్రాలు, నవనాగమండల పూజ, అష్టనాగమండల పూజ, ద్వాదశ నాగమండల పూజలు, రాహుకి మినుములు దానం చేయటం ఖచ్చితంగా చేయాలి. అలానే ప్రదర్శనాలు చేయాలి. కేతువుకు అధిష్టాన దేవతల్ని, అధిదేవతల్ని, అంతరిక్ష దేవతల్ని ఆరాధన చేయాలి సహజంగా. అయితే గణపతి యొక్క ఆరాధన, ఓం గం గణపతి నమః మంత్రం చదువుకోవటం, పలాశపు శంకాసం తారకాగ్రమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తం కేతుం ప్రణమామ్యం అని. కేతు జ్ఞానకారకుడు, రాహు చక్షు పీడా కారకుడు అంటాం మనం. అందువల్లే రాహురిష్టే సంప్రాప్తే రాహు పూజాంచకారయేత్ రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షు పీడోపశాంతి అంటారు. కేతురిష్టే సంప్రాప్తే కేతు పూజాంచకారయేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడోపశాంతి అంటారు. కేతు అధిష్టాన దేవత. అక్కడ గణపతి యొక్క ఆరాధన చేయటం, గరికతోటి ఆరాధన చేయటం, గకార అష్టోత్తరము, వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నము కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా అంటారు. గణపతి యొక్క ప్రార్థన చేయాలి. కేతువుకి ఉలవలు దానం చేయాలి. చిత్రవర్ణానికి సంబంధించిన వస్త్రాన్ని దానం చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. 2 జంట సర్పాలని ఆరాధన చేయాలి. రాహుకేతుల యొక్క పూజ చేయాలి. వీలైతే రాహుకేతుల యొక్క హోమం, ఛాయాగ్రహ హోమం అంటారు. అలానే సర్పసూక్త పాశుపతాశ్రుద్రాభిషేకం 10 శివలింగాలతోటి అభిషేకం చేయటం, ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా చాలా చెప్పబడింది. ఈ రెమెడీస్ అన్నీ కూడా మీరు చేయొచ్చు. కానీ బర్త్ చార్ట్ను చూపించుకోవటం చాలా ఇంపార్టెంట్. గోచారానికంటే కూడా చాలామంది అడుగుతుంటారు, గురువుగారు మాకు మేషరాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. అందరికీ మేషరాశి వాళ్ళందరికీ అలా జరగదు. మేము చెప్పినట్టుగా ఖచ్చితంగా ఇక్కడ బర్త్ చార్ట్ను చూపించుకోవాలి. చూపించుకుంటేనే రాశిచక్రము, నవాంశకము, భావచక్రము, ఈ 12 చక్రాల D16 చార్ట్స్ అవన్నీ కూడా మనం చూడాలి. దశలు, అంతర్దశలు, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ వేయాలి. ఇలా వేస్తేనే మనకి నిజంగా తెలుస్తుంది. బర్త్ చార్ట్ని, గోచారాన్ని క్లబ్ చేసి చెప్తాం. అదొకటి. మీరు ముఖ్యంగా మా వెబ్సైట్ని చూడండి, www.nayakanti.com, nayakanti.in చూడండి. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఈ రాహుకేతుల మీదనే కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతువులు, ఛాయాగ్రహాలనే 4 పుస్తకాలు రాశాను. ఇవి మా దగ్గర లభిస్తాయి, తీసుకోవచ్చు. అలానే రాజమండ్రి మోహన్ పబ్లికేషను, కోటగుమ్మం వాళ్ళ దగ్గర కూడా ఈ పుస్తకాలను లభిస్తాయి. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. స్వప్నశాస్త్ర పరదీపిక, సర్వదేవతా గోత్రపులు పార్ట్ 1, పార్ట్ 2, అలానే జాతక చంద్రిక, వివాహ మార్తాండము, ఇలాంటి బృహత్ పరిహార సింధు, అలానే నవగ్రహ స్తోత్రాలకి పారాయణం చేయటం,
ఇలాంటి ఇంగ్లీషు తెలుగు సంబంధించిన చాలా గ్రంథాలన్నీ కూడా నేను రాశాను. మీరు తప్పకుండా ఏదైతే ఈ గ్రంథాలు తెప్పించుకోండి. జాతక విశ్లేషణ మటుకు ఖచ్చితంగా మీరు కింద నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అన్ని విషయాలు కూడా తెలుసుకోవచ్చు. కానీ మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే నిజాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మాకు కాల్ చేయండి. చాలామంది కూడా ఈ మధ్యన జ్యోతిష్యులు ఏం చేస్తున్నారు, పొగుడుతున్నారు. కన్సల్టింగ్ ఫీజు ఇచ్చారని పొగిడితే లాభం ఎందుకు? మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే ఎవరో పక్కన వాళ్ళని చేస్తే మనం పొగిడించుకోవచ్చు. నిజాన్ని తెలుసుకోవాలి. డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నామో తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకుంటే మన జీవితం అనేది మనం ఎప్పుడూ కూడా నిజంగా మోసం చేసుకోకూడదు. మోసం చేసుకుంటే మనం తప్పులో పడినట్టు అవుతాం. కాబట్టి జాతకాన్ని చెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చేవాళ్ళు సీరియస్గా ఆలోచన చేసి నిజంగా మా జీవితం బాగుపడాలి, మనం తెలుసుకోవాలి, కర్మ సిద్ధాంతాన్ని కూడా తెలుసుకోవాలి, జాతకాన్ని మనం బాగు చేసుకోవాలి, దాన్ని ప్రత్యేకంగా కరెక్ట్గా రెమెడీస్ చేసుకునే వ్యక్తులు మాత్రమే రండి. ఎందుకంటే ఉప్పు దీపం పెట్టడము, ఎదుటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడము, అలానే నిమ్మకాయ తీసి పక్కన పడేయటము, ఇలాంటివన్నీ కూడా నార్త్ ఇండియాలో ఉండే ఏదైతే లాల్ కితాబు సంబంధించిన చిన్న చిన్న రెమెడీస్ కానీ వాస్తవంగా వేదాల్లో ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కానీ సామవేదంలో కానీ అధర్వణ వేదంలో కానీ ఎక్కడా కూడా యజ్ఞయాగాది క్రతువులు పర్టికులర్గా శ్లోకాలు మంత్రాలు వాట్లకే చెప్పారు. కానీ ఉప్పు దీపాలు పెట్టండి, ఈ నూనె ఇక్కడ పోయండి, ఈ నూనె ఇక్కడ పోస్తే బాగుంటుంది, ఈ చెట్టు తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టండి, నైరుతిలో పెట్టండి అనే ఫూలిష్నెస్ మాటలు మటుకు వినొద్దండి. ప్రత్యేకంగా జాతకాన్ని నిజంగా చూపించుకోండి. మా దగ్గరికి ఎవరైనా సరే కాంటాక్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఫోన్ లైన్లో తప్పకుండా వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి. వాయిస్ రికార్డింగ్ పెట్టుకుంటే మళ్ళీ మీరు రిపీట్గా వినే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.